మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా అమ్మా? రే ముందు బ్రష్ చేసుకోండి రారా. ఉదయం 9 గంటల కాలేజీకి 8:30కి లేవటం, పైగా లేవగానే టీవీ పెట్టడం, ఇక దేశం ఏం బాగుపడుతుంది. అవును, నువ్వు ఎప్పుడు ఆఫీస్కి బయలుదేరుతావు? ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. కొత్త పార్టీని ప్రారంభించిన ప్రముఖ నటుడు ఆయన కూడానా? వచ్చే సంవత్సరంలోగా ఈ రాష్ట్రంలోని పొలాలన్నీ బీడుగా మారిపోయే అవకాశం ఉంది. అయ్యో బాబోయ్, అంతలోనా? 3500 అశ్లీల వెబ్సైట్లపై నిషేధం. అయ్యో, ఆ వెబ్సైట్ బ్లాక్ డా, ఈ వెబ్సైట్ బ్లాక్ డా. నాట్ ఇన్ ఎగ్రా, డెఫినెట్ గా అమెరికన్ వెబ్సైట్ ఉంటుంది. దానిలా బ్లాక్ చేయగలరు? బ్లాక్ డా. అయ్యో, ఏంటి అన్నిటిని బ్లాక్ చేస్తారు? చేతులు దొరద పెట్టేస్తానే, గుండె అయిపోయేలా ఉంది. నాన్న బీపీ టాబ్లెట్ ఒకటి వేసేసుకుందామా? ఒంటరిగా ఉన్న టీచర్ ఒడిలో పడుకున్న విద్యార్థి తన 2 చేతులతో చిన్ని లైఫ్ లో ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్స్ లేకపోతే థ్రిల్ లేదు. 6 ప్యాక్ ఎక్స్పోజ్ చేస్తే కూడా సైట్ కొట్టి ఫిగర్ డాట చెప్పే అన్ని హంగులున్న పిల్ల దొరికినాదిరా, ఎన్నిసార్లు ట్రై చేసిన పడిపోలేదురా. క్లాసుగున్న కారులో నా గ్లాసు ఎత్తినా, ఆ మిస్సు కూడా కిసివ్వక మిస్ అయిందిరా. నా చెయ్యి నాదేరా, చెయ్యి నిదేరా, చెయ్యి వెసయ్యరా. నా చెయ్యి నాదేరా, చెయ్యి నిదేరా, చెయ్యి వెసయ్యరా. నువ్వే కానా ఇప్పుడు ఎప్పుడు ఈ బంధం వీడదంట. లోకం నువ్వే కానా, కలలో ఇలలో కలకాలం కలిసుందా. నువ్వే నేనే, నేనే నువ్వై, ప్రేమే చిగురించెనే. ఆశే తీరా నిన్నే చేరా, నన్ను వీడిపోబోకు క్షణమైన మానేను. బాగా సాఫ్ట్ చాలా స్వీట్ మా మమ్మీ, ఆమె వల్లే అయ్యాను నేను డమ్మీ. స్ట్రిక్ట్ లోన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ డాడీ, నేను ఆయన వల్లే అయ్యాను పెద్ద కేడి. గాలివాటులోన నేను పెరిగానురా, దారి తెన్ను తెలియకుండా తిరిగానురా. బాధ్యతన్నదేమి లేక బతికానురా, నన్ను నేను మార్చుకుంటే లైఫ్ మారుతుందిరా. జావా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెమిస్టర్ ఎగ్జామ్ లో తప్పకుండా వస్తుంది. ఈ రోజు లెసన్స్ అన్ని బాగా స్టడీ చేసి రండి. రేపు క్వశ్చన్ చదువుతాను, ఊరికే నిల్చోకూడదు. మన క్లాస్ శాలియా ఇది? ఎలా కనిపిస్తుందంటే
చూడడానికి తనలాగే ఉందనుకో. ఏంటి డౌటా? ఏంట్రా క్లాస్ రూమ్ లోనే కన్ను కొడుతుంది. ఏది చూపి నేను చూసి చెప్తా. ఇది శాలినే మేం చూసుకుంటాం, నువ్వు ఆపు. రే ఒక్కసారి చూస్తాను, లైట్ గా చూపించరా. అయ్యయ్యో ప్రభు, ఏంట్రా ఇది చండాలంగా? ఏంట్రా మామ వీడు చొంగ కారుస్తున్నాడు? నీకు ఇప్పుడే తెలిసిన వాడి గురించి. నీకు ముందే తెలుసా? మావా లోపల పెట్టు మావా. మావా ఎక్కడ్రా? రిసార్ట్ లోనే మావా, జస్ట్ మేకౌటే. కానీ వెరీ మెమరబుల్ మూమెంట్ మావా. నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్తావా? అడిగాను. కారు తోలాలంటే డ్రైవర్ కావాలి కదా. నాకు డ్రైవింగ్ తెలుసా, మేము చూసుకుంటాం. నాకు డ్రైవింగ్ తెలుసు. ప్రభు మసాలా సినిమానా? 55 నిమిషాలా? రేయ్, అన్ని సైట్లు బ్లాక్ చేశారు కదా, నీకు మాత్రం ఎలా దొరికింది? నేను ఇవన్నీ ఈజీగా క్రాక్ చేయగలను. నాకు వాట్సాప్ లో పంపిస్తావా మావా? చచ్చినా పంపించను. మావా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇప్పుడు ఎవరో చొంగ కారుస్తున్నట్టుగా ఉంది. నేనే మావా ఇది. నువ్వే కాదు. అవును మావా. నువ్వే అని అవును ఒప్పుకున్నావు. మావా. అయితే వెళ్ళి చావు పో. రే ఓ 2 నిమిషాలు చూపించరా, చూస్తాను. మావా నువ్వు వెళ్ళి శాలిని మొహం చూడరా. శాలినైతే మొహం మాత్రమే చూడగలరు. ఇక్కడ చూడు మావా, జిలేబీలా ఏదేదో కనిపిస్తుంది. అబ్బచ్చా, నువ్వు మాత్రం నాకు చూపించావా? చూపిస్తావా లేదా? చూపించు. సైలెన్స్ సైలెన్స్. రే మావా, త్వరగా త్వరగా తీరా. వాట్? ఏంట్రా ఎఫెక్ట్స్ వినిపిస్తున్నాయి? నాకు మాత్రం ఏం తెలుసు. డౌన్లోడ్ చేసింది నువ్వే కదరా? నేను వాళ్ళు ఉత్తేవేరా డౌన్లోడ్ చేశాను. ఎందుకు చేసావురా? ముందు తీరా. రే, రే, త్వరగా తీరా, త్వరగా తీరా. నీ కాలు కింద ఉంది, నువ్వు తీయ. నేను ముందు పోగితే పొట్టాటం వస్తుంది, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట వినరా, నువ్వే ఉంది తీ. లూస్ లాగా మాట్లాడు, తీయ. ఇప్పుడు తీస్తావా లేదా నువ్వు? తీరా. రేయ్, ఏంటి అక్కడ చేయేసావు? హా? ఏంట్రా? శాలిని నవ్వుతోందిరా. ఉన్న పరిస్థితిలో శాలిని నవ్వు ముఖ్యమా? నాకు వచ్చే కోపానికి వీడి పళ్ళు రాగొడతారు మావా. రేయ్ ఫోన్ రా. మిస్ వచ్చేసారా? హోంవర్క్ ఫినిష్ చేశాను మిస్. గుడ్, నేను చేశాను మిస్. వెరీ గుడ్. నువ్వు? వాడు పోయిన వారమే తీసుకెళ్లి ఫినిష్ చేశాడు మిస్. రే హోంవర్క్ గురించి చెప్తున్నాను రా. ఓ కాల్ తీయరా. కాల్ తీయరా. ఏంట్రా? మిస్ పిలుస్తున్నారా? మిస్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్దామా మేడం? అసలు మిమ్మల్ని ఇంకా నయం, శాలిని ఫోటో ఎవరు చూడలేదు. అది వదిలేరా. నువ్వెలా శాలిని లైన్ లో పెట్టావు? మామా, శాలిని మాత్రమే కాదు, ఆ. తను ఏ డిపార్ట్మెంట్ ఫిగర్ అయినా కూడా ఆ. ప్రాసెస్ వెరీ ఈజీరా. చెప్పరా. ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ. తన నడు మీద చేయి వేయి. చేయి వేస్తే అందుకు తను కాస్త సిగ్గుపడింది అనుకో. ఆ. తన చెవి పక్కన ఉన్న జుట్టుని మెల్లగా జరిపి జరిపి నీ పెదాలని దగ్గరికి తీసుకువెళ్ళి దగ్గరికి తీసుకువెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేశాను మిస్. స్టూపిడ్. సారీ. రే త్వరగా చెప్పు. చెప్పరా. నీ పెదాలని దగ్గరికి తీసుకుపోయి దగ్గరికి తీసుకుపోయి చిలిపిగా చిన్నగా కొరకరా. కొరికితే ఎటువంటి అమ్మాయి అయినా సరే మై మరిచి నీ ఒళ్ళో పడుతుంది. మై ఒళ్ళు. ఓ. కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు చేస్తారా? నాకేం ప్రాబ్లం లేదు మావా. ఇంకో 3 నెలల్లో నా మరదలతో ఎంగేజ్మెంట్, ఆ పైన 2 సంవత్సరాల తర్వాతే మా పెళ్లి. ఆ 2 సంవత్సరాలు. కానీ పాపం మన ప్రభు ఉన్నాడే, చివరి వరకు ఎటువంటి అనుభవం లేకుండా చాలా సంతోషంగా వర్జిన్ గానే చచ్చిపోతాడ్రా. పాపంరా మన ప్రభు. రే త్వరగా పద. ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు వీడి పేరు ఏంటి, ఊరు ఏంటి, పేరు ఏంటి? ఆటాడి బోటుగాడు, నీటుగాడు, గేటుగాడు, వెంటాడి బిట్టుగాడు, పందెం కాసి వచ్చేసాడు. మొలగాడు దమ్మె చూప వచ్చేసాడు. యోగి బాబు మగవాడు, గుండె దుర్మ అడిగితే చూసుకోదాము. కాల్కి పంచర్ వేసుకురావడానికి ఎంతసేపా? పాత మేకు బయటికి తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇవో. ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఆడడానికి బ్రో. ఆడటానికా? అవును. బాల్ ని ఇంకో 2 నెలలు అందిస్తూ ఉండు, అప్పుడు ఆడొచ్చు. సరేనా?
ఇదే 2 ఏళ్లుగా చెప్తున్నావు, అసలు లోనకి రానట్లేదుగా. నీకు అంత తొందరగా ఉంటే నీ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ గ్రౌండ్ లో ఆడుకో. ఎందుకు గాంధీనగర్ టర్ఫ్ కి వస్తున్నావు? నా ఏరియాలో ఇలాంటి గ్రౌండ్ ఉంటే నిన్ను పట్టుకుని వెళ్ళడం ఎందుకు? అరే ఇలాంటి గ్రౌండ్ లో ఆడితే గేమ్ త్వరగా డెవలప్ అవుతుంది. సరే. నీ పెయిన్ కూడా రాదు బ్రదర్, అందుకే తెలుసు కదా, ఆ. అయితే వెయిట్ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్. ఏనన్నా వెయిట్ చేస్తామని చెప్తున్నావు, నువ్వు మూసుకుని ఆడు. అక్కడే ఉండు, అలాగేలే. వచ్చేస్తారు. అయినా నీకు అంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సేమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. ఆ. క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్న అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి ఏదో పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను ఇలా అవడానికి నేను మాత్రం కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్సే రావు కదా. ఆ, రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. సీనియర్ తో మాట్లాడే మాటలు ఇవి. మరి ఇంకేమైనా వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం లేకుండా బాగుతున్నాను. పోనీలే సీనియర్, నేను ఎవరిని వెళ్ళి అడగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్ నువ్వే. ఈ పసిపిల్లని మనసుని అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాలు చేస్తున్నావు. సరే, ఫోన్ ఇవ్వు. ఆ? ఫోన్ ఇవ్వరా? ఇందా వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తాన్ని నన్ను బోకరం చేసాడు, తప్పలేదు. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఇంకా. హలో అంకుల్. హలో, అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది? అంకుల్, నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్. అవును, క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డ్ అది అక్కర్లేదా? రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండుగ. అంతా ఇక్కడే చేస్తే ఇంక అక్కడేం చేస్తాం? హలో హలో, ఓయ్ అంకుల్, అరగంట నుంచి ఒకే చోట వెయిట్ చేస్తున్నాం. ఎక్కడున్నావయ్యా? కాస్త అలా తల తిప్పి చూడు. తల తిప్పాలా? ఇటు లెఫ్ట్ లో చూడు. లెఫ్ట్ లో? పాత బస్ స్టాప్ కనిపిస్తోందా? అవును, బస్ స్టాప్ ఉంది. ఇంకేం కనిపిస్తోంది? ఏముంది? ఆ బస్ స్టాప్ లో చెత్త కుండి కనిపిస్తుంది. ఏయ్, అది నేనేనయ్యా. నువ్వా? ఓ అంకుల్, సీనియర్. ఏంటయ్యా ఏదో వేషం వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? సరే, త్వరగా వచ్చాయి, లేట్ చేయకు. ఇదిగో వస్తున్నా. రే, వాడు వచ్చాడు రా, గ్లాస్ అట్టు పెట్టిరా. సీనియర్ ఏంటిరా? ఒక్క నిమిషం సీనియర్, నాకు ఒక డౌట్. ఏంటి? మనం కొనుక్కొని వెళ్ళాలా లేక వాళ్ళు కొనిపెట్టే ఉంటారా? రే, ప్రభు, వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే ఓ మంచి ప్రశ్న అడిగావు. మనమే క్వాలిటీగా తీసుకువెళ్దాం. ఎన్ని తీసుకువెళ్దాం? 3 మూరలు. 3 మూరలా? అవును సీనియర్, 3 మూరల మల్లెపూలు చేతికి చుట్టుకుని వాసన చూస్తూ స్టైల్ గా వెళ్ళిన చుట్టూ సూపర్ గా ఉంటుంది కదా. నువ్వు పిల్ల జమీందారు అని మల్లెపూలు చుట్టుకుని వెళ్తావా? మూసుకుని రా. సీనియర్, ఎన్ని రోజుల కాలో తెలుసా సీనియర్? రేయ్, నా ప్రాక్టీస్ కూడా వదులుకు నీతో వచ్చాను రా. ఎందుకురా నా పరువు తీస్తావు? నోరు మూసుకుని రా. ఒకవేళ సీనియర్ కి మల్లెపూలు ఇష్టం లేదేమో, చామంతి పువ్వు. చెప్పుదే గురించి. వీడేంటి ఉబ్బిన పందిలాగా ఉన్నాడు? డబ్బు ఎంత తీసుకొచ్చారు? అది 1500. లేదు, ఒక్కొక్కరికి 2000 అవుతుంది. పర్వాలేదా? నేను ఫోన్ లో 1500 అన్నా. 500 నా కమిషన్ తమ్ముడు. అలాగా? ఏంట్రా? పర్లేదు సీనియర్, 500 కదా, కానీ బిల్ ఇస్తాడే వాళ్ళు సీనియర్. తమ్ముడు, చెప్పు అంకుల్. మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ వెళ్తారు? వీడే అంకుల్. సీనియర్ ముందు నువ్వు వెళ్ళొచ్చే సీనియర్. రేయ్, నాకు అలాంటి అలవాట్లు లేవు. ఏదో నువ్వు అడిగేవాళ్ళు కూడా వచ్చాను. సీనియర్ కంపెనీ ఏమో సీనియర్. రేయ్, క్లాస్ రూమ్ లో ఎవరి కంపెనీతో చూసావరా? చెప్పరా? తమ్ముడు, ఆగే, మాట్లాడుతున్నాగా. ఈ సమాజాన్ని ఎవరు తిట్టింది? తమ్ముడు, మీ ఇద్దరు క్లాస్ రూమ్ లో ఫలానా సినిమా చూసింది ఎవరు? నేనే అంకుల్. అయితే నువ్వే వెళ్ళాలి. వెళ్ళి ఆటోలో కూర్చో. సరే అంకుల్. ఏంటి వెళ్ళేటప్పుడు అపశకునంగా ఆపుతున్నావు? నీ దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చేసి వెళ్ళరా. ఏ వెళ్ళిన చోట ఏమైనా జరగచ్చు, అందుకని. ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా భయపడుతున్నావు? లేదు ప్రభు, నా మాట విను. ఉన్నా ఇమ్మంటున్నాను కదా. వస్తున్నాడు. లేట్ అవుతుందయ్యా. ఉండండి అంకుల్, నీకే కాదురా, నేను ఉన్నాను కదా. ఎంజాయ్ చేయి, వెళ్ళా. ఏం చేస్తాడు తమ్ముడు, ఏం డ్రెస్ ఇది? ఫుట్బాల్ జెర్సీ. అన్నా ఎక్కడన్నా? వెళ్ళి తలుపు తట్టు. అదే ఎక్కడా? పోరా. ఏంట్రా ఇది? లేదు, ఆ ఆటో అతను పంపించాడు. ఏంట్రా ఆటోడు పంపించాడు, రిక్షాడు పంపించాడు అంటావు? చూస్తుంటే కొత్త పిచ్చిగాడు ఉన్నావు. లోపల పోరా. ఆ.
ఎవరు కావాలి ఏంటి బ్లూ అదేంట్రా బ్లూ బ్లూ అని చెప్పాయా బ్లూ కన్ఫామా ఎందుకు అలా అడుగుతున్నారు? భయపడకు మేము అలాగే అడుగుతాం పుష్ప ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు తన నడు మీద చేయి వేయి. అందుకు తను కాస్త సిగ్గుపడింది అనుకో. తన చెవి పక్కన ఉన్న జుట్టుని మెల్లగా జరిపి నీ పెదాలని దగ్గరికి తీసుకుపోయి చిలిపిగా చిన్నగా కొరకరా. ఏం చేశావురా? నా చెవితో కొరికావురా? లేదండి, మా ఫ్రెండే అలా చెప్పాడు. ఏం చెప్పాడా మీ ఫ్రెండ్? చిల్లిగా కొరకమన్నాడండి. చిలిపిగా చిలిపిగానేగా కొరకమన్నాడు. ఏంటండి? అయ్యో ఏంటండి మీ చేతిలోంచి రక్తం వస్తుంది? ఏంటి చేతి నుంచి రక్తం వస్తుందా? ఇది నువ్వు కొరికిన చెవి నుంచి వస్తున్న రక్తారా? చెవి నుంచి వస్తున్న రక్తం చెవిలోంచా? నేను కనిపెట్టేశాను. నువ్వు సైకోవే కదా? అయ్యో కాదండి, నేను స్టూడెంట్ రండి. చూడండి ఏంటి ఏమండి 500 కమిషన్ కూడా ఇచ్చానండి. ఏంటి కమిషన్ అని ఎదవులందరూ వస్తున్నారు కదరా. ఏమైనా కావాలంటే నేను అడగండి. అలాగే మా ఉదయాన్నే ఏంటమ్మా ఈ గోల? సార్ టైం 12. ఇప్పుడే తమకు తెల్లారిందా? సరే ఇప్పుడు ఏంటంట? ఫస్ట్ ఫ్లోర్ కి బెజవాడ నుంచి ఎవరో అద్దెకి దిగారు. బెజవాడ నుంచా? దించండి అయ్యా, కబుర్లో తర్వాత చెప్పుకుంటారు గాని. హలో డ్రైవర్, కూల్ డౌన్ డ్రైవర్. వాళ్ళు నెమ్మదిగానే దించుతారు, మీరు ఇలా రండి కొంచెం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి? వచ్చిన వాడు ఏ టైపు? ఏ టైప్ అంటే? అదే అందరితో బాగా మాట్లాడి మింగిల్ అవుతారా లేక? అవుతారు రండి సార్. ఇప్పుడే వచ్చారా సార్? అవును సార్. సంతోషం. ఇది బయట గేటుకి మా దగ్గర ఒకటి ఉంది, ఇది మీ దగ్గర ఉంటుంది. థ్యాంక్స్ సార్. ఇక అద్దె 7వ తారీఖు తర్వాత ఇస్తే చాలు. థ్యాంక్స్ సార్. అర్జెంట్ ఏమీ లేదు. చాలా థ్యాంక్స్. సరేనా? వీడు మా అబ్బాయి. అలాగా. హలో అంకుల్. ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ 4th ఇయర్ అంకుల్. బాగా చదవండి. రేయ్ నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని పని చూడరా. సరేనమ్మా. ఇంట్లో సామాన్లన్నీ ఎలా పడున్నాయో చూడు. సతో వినిపించింది. నా పొద్దున చెప్తున్నానా ఇలాగే చేసావుంటే నేను బెజవాడకే వెళ్ళిపోతాను. ఏ పప్పి, చికెన్ బువ్వ తిందామా? రా 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 రా. చెప్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావే? కాస్త టిఫిన్ తినగలవే? నాకు టిఫిన్ అంతా ఏమవుతు చోపకు తినకు పోమా. ఎంత పొగరో చూడు. పప్పి ఫిగర్ సూపర్ గా ఉంది, టక్కన వెళ్ళి పెట్టు. నీ పేరేంటి? పప్పి. దాని పేరు పప్పి. మీ పేరు? రమ్య. ఎందుకని ఏడుస్తున్నారు? మీకు ఇడ్లీ అంటే అంత ఇష్టమా? మామూలుగా నాకు ఇడ్లీలంటే అంత ఇష్టమే ఉండదు. ఆ, కానీ సండే మా ఊర్లో సూరయ్య హోటల్లో పొద్దున్నే 10ంటికి మనకు ఆకలి దంచేస్తున్నప్పుడు సూరయ్య హోటల్ కి వెళ్లి కూర్చున్నామంటే 4 ఎండిపోయిన ఇడ్లీలు పెడతారు. అయ్యయ్యా, ఎండిపోయిన ఇడ్లీలా? ఎండిపోయిన ఇడ్లీలనే అంత తేలిక తీసేకండి. ఎండిపోయిన ఇడ్లీల పైన వేడి వేడి చికెన్ కుర్మా పోసి ఓ 5 నిమిషాలు వదిలేశారంటే కుర్మాలో ఊరిన ఇడ్లీలు పువ్వుల్లా అయిపోతాయి. వాటిని తుంచి నోటిలో పెట్టుకున్నారంటే అదండి సండే.
ఏమండి వినడానికి సూపర్ గా ఉందండి. మీ ఊళ్ళో అటువంటి ఇడ్లీలు ఎక్కడైనా దొరుకుతాయా? అందుకే నాకు ఈ ఊరు నచ్చలేదు. మన ఊళ్ళో ఆ టైప్ ఇడ్లీలు ఆ మన ఏరియాలో 21G బస్ ఎక్కారంటే స్ట్రైట్ గా పెద్ద బజార్ దగ్గర ఆగుతుంది. అక్కడ దిగారంటే అక్కడ పిచ్చ రష్ గా ఉంటుంది. ఆ గుంపుని తోసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళండి. మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న కొట్టు ఉంటుంది. ఆ కొట్టు 75 ఏళ్ళగా అక్కడే ఉందండి. ఆ కొట్టు పేరు సీనాభాయ్ టిఫిన్ సెంటర్. అక్కడికి వెళ్లి నుంచుని అన్నా ఒక ప్లేట్ పొడి ఇడ్లీ అని ఆర్డర్ ఇచ్చారంటే వెంటనే ఇడ్లీ పాత్ర మూత తీసి పొగలు కక్కే 4 ఇడ్లీలు తీసి ప్లేట్ లో పెట్టి చేతి నిండా స్పెషల్ కారం పొడిని ఆ ఇడ్లీ మీద ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్ గా చల్లి గుమ్మగుమ్మలాడే కమ్మని నేతిని పెద్ద గరిటెతో ఇడ్లీల మీద పోసి వేడి వేడిగా ఇస్తాడు చూడండి. ఆ ప్లేట్ ని చేతిలోకి తీసుకుని 2 నిమిషాలు అలాగే చూసి వాసనని ఆస్వాదించి ఒక ముక్కని తుంచి నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నారంటే డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చింది కుమారి, నేను పక్కలో బస్సు సోమరి. తిండి పిచ్చెక్కిన పాప ఇదే చూడరా, పుట్టకు మెను చెప్పి అమ్మ దుంప తెచ్చరా. ఇది తాతగదని ఓ ఐడియా నేనిచ్చాగా, సిటీ మొత్తం చక్కర్లో కొట్టేయాలని జోడీగా. స్పెషల్ హాస్టల్ కు రెండేసిచ్చినా, మిలిటరీ హోటల్ మీ స్పాన్సర్ తీసుకోనా. బాబెలసి చక్కెర జల్లి కొనిచ్చేయనా, కొత్త కొత్త టేస్టులన్నీ చూపించేయనా. నెతి పొంగటం పెట్టనా, లేదా ఇరవై చాయ్ పెట్టనా. సరిగా మమలని నా జాడి ముదనువని, లైక్ సడ్రీకి మా పరోటా. డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చింది కుమారి, నేను పక్కలో బస్సు సోమరి. తిండి పిచ్చెక్కిన పాప ఇదే చూడరా, పుట్టకు మెను చెప్పి అమ్మ దుంప తెచ్చరా. చేతిలోన చెయ్యి వేసి లవ్వే చెప్పనా, గమనించుకుని నీతో అంటాడనా. హోటల్ ఇంకా దేనికంట రోజు నేనే చేస్తా ఉంటా. డైలీ ఇంట్లో వంటెందుకు అంటాను, కిచెన్ లేకుండా ఇల్లే కట్టి పెట్టాను. నీకేం నచ్చుతో ఒక లిస్టు ఇవ్వు బంగారం, అన్ని రోజు నేనే చేసి పెడతా బంగారం. సుఖాపూరి సుఖాపూరి దేవియే బాయిసా, సుఖాపూరి దేవియే బాయిసా, సుఖాపూరి దేవియే బాయిసా, సుఖాపూరి. ఏంటి డ్రెస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం మోడర్న్ గా. లాస్ట్ ఇయర్ బర్త్డే కి కొన్న డ్రెస్ ఈ రోజే సెకండ్ టైం వేసుకున్నా. ఓహో నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇలా దగ్గరికి రా. నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతోనే మోడర్న్ డ్రెస్ వేసుకెళ్తాను. ఓ సీనియర్. ప్రభు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? రమ్యతో ఊరికే తినడానికి బయటకు వచ్చాను సీనియర్. అర్థమైందిలే, ఏమంటుంది రమ్య? ఏమీ అనలేదు సీనియర్. ఎందుకు మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చావని అడిగితే నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతో వచ్చేటప్పుడే మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను అంది. ప్రభు తను ఏం చెప్పిందో నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చెప్పింది? తను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. తను అలాగేం చెప్పలేదు సీనియర్. దానికి అదే అర్థం. ఏమంటున్నారు? ముందు తనకు ప్రపోజ్ చేసి తర్వాత నాకు ఫోన్ చేయి. ప్రభు మా నాన్న కింద పడిపోయాడు, తర్వాత ఫోన్ చేయి. ఏంటి? ఐ లవ్ యూ. అన్నా చెప్పు బిల్ ఎంత అయిందన్నా? 100 రూపాయలు. ఓ 100 రూపాయలు అయిందా? రమ్య. ఏంటి? లేదు, ఏం లేదు. ఈడొకడు. ఏంటి సీనియర్? ప్రభు రమ్య ఏముంది, కొట్టిందా నవ్విందా? అవన్నీ ఏం చేయలేదు సీనియర్. రే
ఇదంతా వర్కౌట్ కాదు గానీ నా మాట విను. ఆ బస్ స్టాప్ దగ్గర అంకుల్ ఆటోతో వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరరా. వెళ్దాం, ఫిక్స్ చేసుకుందాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావ్? రేయ్ ప్రభు, నీకేనా చెప్పేది? రేయ్ ఏంట్రా ముందు పెట్టుకున్నావు? రేయ్ చెప్పరా. రేయ్, ఏంట్రా? అంతే నువ్వేంట్రా? రేయ్. ఏంట్రా నువ్వు అనేది? ముద్దు పెట్టిందా? అవును సీనియర్. ఏంటి ఆ అమ్మాయి? అవునయ్యా, నమ్మలేకపోతున్నాను రా. నేను అలాగే ఫీల్ అయ్యాను సీనియర్. తను ముద్దు ఇక్కడే పెట్టింది, కానీ అది గొంతులోంచి ట్రావెల్ అయ్యి హార్ట్ కిడ్నీ లివర్ లోకి వెళ్ళి ఏదేదో చేసేసింది. వెరీ సారీ సీనియర్. ఏంట్రా నేనా? నువ్వేరా? రే 2 ఏళ్ళకి నన్ను లోపలికి పిలుస్తున్నాడు. బాస్ సీనియర్, నాకు లక్ స్టార్ట్ అయింది, నీకు లక్ స్టార్ట్ అయింది. అవును. వెళ్ళి అద్దరు కొట్టు సీనియర్. నేను వెళ్ళి గోల్ కొట్టి వస్తా. ఇది వస్తున్నా. ఎంత కాలం నుంచి వెయిట్ చేశాను. నాకు ముందే తెలుసు బ్రో, త్వరలోనే నువ్వు నన్ను పిలుస్తావని. 6th సెన్స్ చెప్పింది. ఆడదామా? ఆ? ఓ నేనే స్ట్రైక్ రా. అతని గేమ్ స్టార్ట్ చేద్దాం. రేయ్. ఏంటి? వెళ్ళి గాలి కొట్టించుకురా. అందుకే పిలిచావా? మరి నేను ఇంకెందుకు పిలుస్తారు? వెళ్ళవయ్యా, ప్లేస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకు, వెళ్ళి త్వరగా రా పో. ఎండిపోయిన మిరపకాయలా ఉన్నాడు వీడు. ఒక ప్లేయరేనా? ఏయ్, పోరా. నేను ఒకరోజు సాధిస్తాను రా. ఏరా ప్రభు, నవ్వు అదోలా ఉందేంటి? అదంతా ఏం లేదమ్మా. అమ్మా, ఆ మన ఇంటికి కొత్తగా బెజవాడి నుంచి అద్దెకొచ్చారు కదమ్మా. అవును వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదమ్మా. అవును ఉంది. ఆ అమ్మాయి అందంగా ఉంది కదమ్మా. రేయ్, మనకెందుకు ఆ మాటలు? తను ఎలా ఉంటే నీకేంటి? మీ నాన్నగాని విన్నారంటే తోలు ఒలిచేస్తారు. ఇప్పుడు ఎందుకమ్మా ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నావు? మన పప్పి 2 రోజులుగా ఏమి తినడం లేదురా. దాని సంగతి చూడరా. ఇంటి తినలేదా? ఏంటమ్మా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? ఈ విషయం ముందే చెప్పాలి కదా నువ్వు. నన్ను ఎక్కడ మాట్లాడనిచ్చావురా? రేపు పొద్దున్న దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. క్యాష్ పోపుల డబ్బాలో. 3 కుక్కలు ట్రిపుల్స్ వెళ్తున్నాయని చూసే వాళ్ళంతా నవ్వుతున్నారు. ఆటోలో తీసుకురావచ్చుగా. ఏంటన్నా క్రాస్ బీడా? నీ ముఖానికి అంటే దాని ముఖమే అందంగా ఉంది. సీనియర్, ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటే దీన్ని ఎంత చేస్తావేంటి? ఈ పప్పి తీసుకుందాం డాడీ. అంకుల్ త్వరగా ఈ పప్పిని బయటికి తీయండి. రే పిలుస్తున్నారా? ఈ మధ్య దాని ఫుడ్ ఏమైనా మార్చారా? అవును డాక్టర్, రోజు పళ్ళులో పెట్టేవాళ్ళం, ఈ రోజు గిన్నెలో పెట్టాం, అందుకే తినలేదు అనుకుంటా. Shut up. లేదు డాక్టర్, రెగ్యులర్ ఫుడ్. భయపడనక్కర్లేదు, మీ పప్పి హీట్ లో ఉంది. అయ్యో హీటా? అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తే తగ్గిపోతుందా డాక్టర్? రే కుక్కకి ఎవరన్నా కొబ్బరి నీళ్ళు పడతారంట్రా? మరి ఒడ్డు మీద కొంచెం ఆవదం రాస్తే హీట్ తగ్గుతుంది. కుక్కకి బుద్ధి ఎక్కడ వచ్చింది? డాక్టర్ గా ఉన్నప్పుడు డాక్ ఉండదా? ఇప్పుడు చూడు, నేను చూపిస్తాను. చూద్దాం. ఏంటి? ఇలా రండి. మీరింతకు ముందు ఎప్పుడు కుక్కను పెంచలేదా? లేదు డాక్టర్, పప్పియే ఫస్ట్. చూస్తేనే తెలుస్తోంది. హీట్ కొచ్చిందంటే మీటింగ్ కి రెడీ అయ్యిందని అర్థం. డాక్టర్ ఆ, మా పప్పి వయసుకొచ్చిందా? అవును. నువ్వు ఓ పని చెయ్యి. ఓ పచ్చని పందిరి వేసి అలాగే. దాని కింద పప్పిని కూర్చోబెట్టి ఊరందరినీ పేరంటానికి పిలు. ఆ? ఏం డాక్టర్ మీరు వచ్చి పప్పికి స్నానం చేస్తారు? డోర్ మూయవయ్యా. చూడు బాబు, నువ్వేం చేస్తావంటే ఓ 9 to 10 days లో పప్పికి ఓ మంచి లాబ్రడోర్ని చూసి మీట్ చేయొచ్చు. మీట్ చేస్తే మేట్ చేస్తే 58 days గెస్టేషన్ పీరియడ్. ఆ తర్వాత పప్పి అందమైన పిల్లలు పెడుతుంది. అవునా? ఓ 35 days తర్వాత పప్పిని ఇక్కడికి తీసుకురా. నేను ఎక్స్రే తీసి స్కాన్ చేసి పిల్లల పొజిషన్ ఎలా ఉందో చూసి చెప్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ నల్లోని తీసుకురావద్దు. ఓకే. ఎలుగుబంటికి మనిషి వేషం వేసినట్టుగా ఉన్నాడు. పప్పి కొంచెం కాలేక. రై పప్పి కమ్ కమ్ హియర్. కమ్ కమ్ కమ్. సూపర్ గా ఉంది. ఎంత సార్ ఇది? 8,000 సార్. 8,000? కొంచెం చూసి చెప్పండి. ఇది లాబ్రడార్ బ్రీడ్, చాలా డిమాండ్ సార్. రూపాయి కూడా తగ్గించలేము. తీసుకోండి. సీనియర్ సీనియర్, ఏంట్రా 2 months లో 40,000 రూపాయలు సంపాదించొచ్చు. ఏమంటారు? 2 months లో 40,000? ఎలా? డాగ్ బ్రీడింగ్. ఏది లోన కుక్కల డాక్టర్ చెప్పాడే అదే? అవును సీనియర్. అది డాగ్ బ్రీడింగ్ కాదు, బ్రోకర్ పని చేయడం అన్నమాట.
నేను నీకు బ్రోకర్ పని చెయ్యాలి, నీ కుక్కకి బ్రోకర్ పని చెయ్యాలి. నా ఫుట్బాల్ పని ఎవరు చూస్తారు? నా మాతృదేశం కోసం నేను ఎప్పుడు ఫుట్బాల్ ఆడాలి? ఆ? సరే వదిలేండి, మోస్ట్ 40,000 రూపాయలే కదా. 40,000 ముష్టి డబ్బా ఎలా అమ్మా? అలా రా నా దారికి. ఒక లాబ్రడార్ పిల్ల రేటు 8,000 రూపాయలు. మన పప్పి మినిమం ఒక 5 పిల్లలు పెట్టిందనుకో 5 8 ఇట్స్ గోల్ ఇంటూ 20. చెప్పుతో కొడతా. నువ్వే చెప్పరా. 40,000 2+ అవునరా 40,000 చేద్దామా? చేద్దామే. ఏం పప్పి రెడీ? Rising light may watch a board, నా problems లెక్క వంద వేల. Solution ఇచ్చేవారు చాలా, పనికొచ్చేది లేవు చాలా. బుర్రలోన చదువే ఎక్కడేల, ట్యూషన్కి వెళ్తే పోరేదోలా. Medical need to fly gola, జింగటి షాంపులో ఇంజనీర్లా. చెప్పకున్న మాట తప్పు చేయమన్నా ఇప్పటికీ ఒప్పుకోలే. ఇంకా ఎక్కడెక్కడంటూ చుక్కలెత్తికాలే. ఎందుకంటలంట సిగ్గుగానే ఉంటా కోసుకొట్టాలే. కానీ పండుగలో నాకు తప్పుకున్నా తప్ప చూస్తాలే. Guys in life మే ఒక్క పోట, problems లెక్క వంద వేల. Passion వెతికి పడిలో కాల, బాగుంటా superstar, 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 superstar. Basta perché me le salo, altare da superstar. Basta perché me le salo, altare da superstar. शादी पूजा చేస్తే bathroom లో ఫుల్ ఫార్ముల పప్పి తోక ఊపే. शादी पूजा చేస్తే bathroom లో ఫుల్ ఫార్ముల పప్పి తోక ఊపే. Respeto సమ్మె సప్రాపి పప్ప తుమరే సే డాగ్ స్టాపే. Oh yeah 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 yeah. కళ్ళలాగా పూరి మారిపోతా, నీ తండ్రిలాగా నిన్ను చూసుకుంటానే. బాధమిస్తా కలిపి నీకు పెడతా, మినిమం 10 babies నువ్వు నాకివ్వాలంటే. నా పేరు పప్పి, మా ఇంటి తానే ఒక్క బుజ్జి. నన్ను రుప్పి రుప్పి తప్పు చేయడు చిన్న పప్పి. బొట్టు పెట్టి పువ్వులెట్టి తలను దుప్పి, నదిగా పంపుతారు నన్ను పట్టు చీర కట్టి. సిగ్గు తొలగిపోయేను, తలుపు మూసుకుపోయేను, తలపు మారిపోయేను, లోకం రెండెపోయేను. రాజు లోపలెత్తినా నోరు చూపుపోతున్నా, ఓరు తిట్టి మొత్తం మన పేరు మారు మోగినా. Guys in life మే ఒక్క పోట, problems లెక్క వంద వేల. Passion వెతికి వెళ్ళిన కాల, బాగుంటా superstar, 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 superstar. మనకి పెరిగి మస్తు పేరురా. మనని మెచ్చుకోపు ఎవడురా. Passion వెతికి వెళ్ళేసారు superstar, superstar, superstar. Passion వెతికి వెళ్ళేసారు superstar. అందమైన మగువల అంతరంగ లీలను మతిపోయే శిల్పాలుగా చెక్కి ఆలయాలపై ప్రతిష్ఠించిన మన పూర్వీకులమైన పిచ్చివారా, కళారాధకుల వంశానికి వారసుని నేను. నా రే ప్రభు, ఏంట్రా మరి 11 గంటలకు లేస్తున్నావు? రాత్రంతా వర్క్ చేశానమ్మా. ఏం వర్కో. సరే, నేను వెళ్ళి చీటీ కట్టి వచ్చేస్తాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వేడిగా ఉన్నప్పుడే భోంచేయి. సరే అమ్మా. అటువంటి పరిస్థితి వస్తే నేను తవ్వడానికైనా సిద్ధమే. హలో రమ్య, ఎక్కడున్నావు? నువ్వు
నువ్వు అడిగిన మూవీస్ అన్ని డౌన్లోడ్ చేశాను. ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు వచ్చి తీసుకుంటావా? ఏంటి? ఏం లేదు రమ్య, లోపలికి రా. పర్వాలేదే, రూమ్ కొంచెం నీట్ గానే ఉంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకంటే సూపర్ గా ఉంచుతావు కదా రమ్య. ఈ ఫోటోలోనే ఉన్నాయి ఆ మూవీస్ అన్ని. ఓకే. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ప్రభు? గేమ్ ప్లాన్ అదొక స్పోర్ట్స్ మూవీ రమ్య, చూడొచ్చు. నోట్బుక్? నోట్బుక్ సినిమా చూడలేదా? సూపర్ సినిమా రమ్య. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ విపరీతంగా లవ్ చేసుకుంటారు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఒక రోజు వాళ్ళిద్దరూ మనలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు చూడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ అనేది మాయమైపోతుందంటే నమ్ము. దీని ద్వారా సినిమా డైరెక్టర్ ప్రపంచానికే ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థమైందా? ఏం చెప్పాలనుకుంటున్నాడు? లవ్వులో ముద్దు అనేది చాలా ముఖ్యం అని అంటున్నాడు. అర్థమైందా? బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? ప్రభు, నాకు లేట్ అయింది. అమ్మతో డాబా పైకి వెళ్ళి తలారు పెట్టుకుంటానని చెప్పొచ్చాను. నేను వెళ్తాను. 2 నిమిషాలు రమ్య. ఎందుకురా 2 నిమిషాలు? ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు? రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. ఎందుకు? నీ చెవులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెవులకు కళ్ళకు ఏమిట్రా సంబంధం? నువ్వు కళ్ళు మూసుకో రమ్య. రమ్య రమ్య, ఓ 2 నిమిషాలు ఇదే బూట్లో ఉంటారు రమ్య. అమ్మా ప్రభు, బ్రష్ చేసుకుని ఫోన్ చేయరా. అమ్మా నాన్న లేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్ని ఉన్నాయని చెప్పు. అమ్మా, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకేంటమ్మా నీ సమస్య? ఇంట్లో ఉంటావనే పేరే గాని ఇంట్లో జరిగే విషయం ఏదైనా నీకు తెలిస్తే కదా. పాప మీ నాన్న ఒంట్లో బాలేక పడుకుని ఉన్నారు, వంట చేసి పెట్టానని చెప్పు. సరే ఉంటాను. ఏమైందిరా? ఒక్క నిమిషం రమ్య. ఏమైందిరా? ఏమైంది? అయ్యో, ఇవాళ నేను కరెక్ట్ ఇంటికి తీసుకురావాలా? ఈ కరెక్ట్ ఇవాళ ఇంట్లో ఉంటా. అయ్యో, అలా కూర్చున్నాడే, చచ్చాను నేను, దొరికిపోయానే. సరే సరే, భయపడకు. అంకుల్ అడిగితే నీ దగ్గర నోట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్తాను. నమ్మరు రమ్య, నమ్మరు. నా నోట్స్ కోసం అంటే చచ్చిన నమ్మరు. సరేరా, 5 నిమిషాలు ఫ్రెండ్లీగా మాట్లాడటానికి వచ్చానని చెప్తాను. చంపేస్తారు రమ్య, చంపేస్తారు. నువ్వు ఇలా చెప్పావనుకో నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఇవాళ ఇతని చేతిలో తన్ను తెచ్చవడం కంటే ఇదిగో ఈ ప్లేస్ లో సూసైడ్ చేసుకొని చస్తాను నేను. ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాగుతున్నానా? మా నాన్న నన్ను చంపేస్తానంటుంటే నేను బాగుతున్నానా? అయ్యో, ఆయన కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒళ్ళంతా వాతలు పడతాయి. నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే నీకు. సరే, ఇప్పుడు నేను ఏం చేయమంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, నువ్వు ఏమీ చేయక్కర్లేదు. ఈ అద్భుతమైన ప్లేస్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా కూర్చో, అది చాలు. రా రమ్య, కూర్చో కూర్చో. ప్లీజ్ రమ్య, నా సమస్య అర్థం చేసుకో, రావే. హే, నాకు లేట్ అయింది. 2 మినిట్స్ మాత్రమే, నేను వెయిట్ చేయగలను. అయ్యో, ఆ 2 మినిట్స్ 5 మినిట్స్ చేసుకోవే. రావే, లోపలికి వెళ్ళు. తల 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 కడుకోండి. నాన్న, ఏంట్రా? ఒంట్లో బాలేదా నాన్న? అవునరా, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా మీకు? తగ్గిపోతుంది. అయితే అలా షర్ట్ వేసుకుని మీరే వెళ్ళి తెచ్చుకుంటారా మరి? ఏంట్రా, లోపల ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి తీసురా. రేయ్, వదిలేరా, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అప్పుడే చెప్పే దాంతో ఒకడు కాదే ఇంకొకరు ట్రై చేద్దాము అని. సార్, ప్లాన్ మెయిల్ చేశాను సార్. మీరు చెక్ చేయండి. చెక్ చేసి జీఎం ఫార్వర్డ్ చేసి నాకు చెప్పండి. అవును సార్, నాకు ఫోన్ చేయండి సార్. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. రేపు వచ్చేస్తాను సార్. ఫోన్ చేస్తారుగా? ఏయ్,
పెట్టుకుని లోపలేం చేస్తున్నావు నాన్న నేనా? ఈ వయసులో నేను గడి బయట పెడతారా? నీకు ఇదే పని అయిపోయింది పోనా. ఏంటి వీడంత ముందు పోస్టర్లు అంటించేవాడా? షీఈ్ రెస్పాండింగ్ వెల్ టు ద ప్రెగ్నెన్సీ. అయ్యో డాక్టర్, పప్పి పిల్లల్ని పెట్టదా? పిల్లల్ని పెడుతుందయ్యా, చక్కగా పెడుతుంది. చక్కగా పెడద్దా? అవునయ్యా, పిల్లల్ని పెడుతుంది. ఈడో టైప్ డాక్టర్ లా ఉన్నాడే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ పప్పి పిల్లలే. నీ ముఖం నాకేం కనిపించట్లేదు. వీడొకడు. డాక్టర్, ఎన్ని పిల్లలు ఉన్నాయి? తక్కువ చూసి చెప్పండి. 1 2 3 4 5 6 మొత్తం 7 పిల్లలు. 7 హార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56. 56,000. ఓహో కాల భైరవా, నువ్వు కొంచెం బ్యాక్ రా. 2 పిల్లలు ఎక్స్ట్రాగా వస్తున్నాయి ఇలా తెలుసా? చూడయ్యా, పప్పికి ఫుడ్ తో పాటు వీటిని తాగించాలి. ఎందుకంటే డెలివరీలో ప్రాబ్లం అవుతుంది. మర్చిపోవద్దు. సూపర్ డాక్టర్. ఉమెన్స్ హార్లిక్స్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుందా? Shut up. సేమ్ టు యూ. చూడు బాబు, నేను వీటిని తీసుకురావద్దని చెప్పానుగా. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడవే రావాలి. సరే డాక్టర్. రే, ఏంటి నేను ఎప్పుడు ఒంటరిగా రమ్మంటాడు? బయటికి రారా చెప్తాను. ఏంట్రా రా అంటున్నావు? చెప్తానులే, పోరా. సరే రా. అవి, రా. అయ్యయ్యా, ఛా, యూరిన్ పాస్ చేయాలని చెప్పొచ్చు కదా, నా మీదే పోస్తావా? రా. సీనియర్ ఏంట్రా? నువ్వు పప్పిని తీసుకొని అలా వెళ్తూ ఉండు. ఆ. నేను రమ్యతో ఒక 10 నిమిషాలు రమ్యతో మాట్లాడొస్తాను సీనియర్. డ్యూడ్, 1 అవర్ అయినా తీసుకో, దయచేసి ఏదో ఒకటి చేయరా. చెయ్యొచ్చు. ఎవరైనా వచ్చారంటే ఐడియా. నేనేమంటున్నానంటే, నేను ముందు సీట్ లో కూర్చుంటాను, మీరిద్దరూ వెనక సీట్ లో కూర్చుని ఏదో ఒకటి చేయండి. ఎవరైనా వచ్చారంటే మెల్లగా వెనక్కి తిరిగి 2 నిమిషాలు నేను చూసి వచ్చారని చెప్తాను. అప్పుడు జాగ్రత్త పడాలి, ఓకేనా? ఏమంటా? ఎలా ఉంది ఐడియా? ఏంటి వెతుకుతున్నాడు? వచ్చాయి. తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది ప్రభు? ఎండ బాగా ఎక్కువగా ఉంది రమ్య, ఓ 10 నిమిషాలు ఆగి వెళ్తాం. సూపర్ సాంగ్ కదా. అవును రమ్య, ఈ సాంగ్ లో అరవింద్ స్వామి దూరంగా స్నానం చేస్తున్న కాజోల్ని చూసి ఆ అందానికి మత్తెక్కిపోయి దగ్గరకు వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు రమ్య. అప్పుడు కజోల్ చెప్పు తీసుకొని కొడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ వయసులో అందరికీ ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు దానికి ఏం చేయాలంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటావా? దేనికి? 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. రమ్య ఇటు చూడు రమ్య. బీచ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? పోండి. ఏం చేస్తున్నారు లోపల? సార్ ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్ లైసెన్స్ తీసుకుని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్, ఇప్పుడు తీరా. ఓ ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే, మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్. నోట్ చేసుకోండి, మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది? చెప్పు. నోట్ చేసుకోండి. 99 40 21 854. సార్ ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకి తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా పాత్రను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కారులో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు కానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ ఇంత చెప్పినా మీరు ఇలా ఇలా రేయ్, ఉమ్ము మింగు, ఉమ్ము మింగరా, ఉమ్ము మింగు. అది ఓకే ఓకే, తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు, చూస్తే బాగా చదువుకునే కురాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజీలో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వదిలే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు.
కాలేజ్ లో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. పరేవాడివి ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో. బయలుదేరు బయలుదేరు. తెలుసు. చూడు, 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యో సార్, ఏంట్రా ఆ 2 నిమిషాలండి 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్, వెంటనే బయలుదేరుతా. ఛా! ఏయ్, పోరమ్మకు, రారా. రమ్య, వాడు రావడానికి హాఫ్ అన్ అవర్ అవుతుందంట. అంతవరకు మన ఇద్దరం కలిసి. ఏయ్, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ పోలీస్ నన్ను ఏ విధంగా చూశాడో తెలుసా? నా ఫోన్ నంబర్ అడిగాడు. వాడు నా గురించి ఎంత నీచంగా అనుకుని ఉంటాడు. ఏ, వాడు అలా ఏమీ అనుకోను. Don't we? నువ్వు పిలిచావని ఒకే ఒక కారణంగా నేను నీతో వచ్చాను. నమస్కారం పంతులు గారు. ఏయ్ రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవే. నా ఫ్రెండ్ ఏమో తర్వాత మాట్లాడు. వెరీ సారీ రమ్య. ఇలారా. సారీ రమ్య, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక నుంచి నేను అడగకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. వా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతావు తెలుసా? అయినా నీకు పువ్వు చాలా ఎక్కువ. ప్రభు, మ్, ఈ రోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పనిలేదు. మరి అయితే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. పప్పి అందరూ కొట్టేశావు. ఈ సాయంకాలం నీ సాయం కోరా, ఎదమేలుకున్నది అది కోరుకున్నది. చలగాటమన్నది చలరేగమన్నది, మొహమాటమన్నది పొరపాటు అన్నది. నాదన్నది అది నీదైనది, నాలోన ఇంకేమి మిగులున్నది. పదునైన వయసేమో పదమన్నది, అదునేదో దొరికాక గనంది వేగనంది. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్ర మేలుకున్నా. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్ర మేలుకున్నా. కళ్ళు కళ్ళు కలిసినవి, మనసులు తెలిసినవి, నే కాచుకుంది చాలు లేవే. కౌగిలింతలోకి వచ్చినాలో నువ్వు కలిసిపోవే. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్ర మేలుకున్నా. నిన్నే చూసి
గంటలకి చేయి పట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి నిద్ర మేలుకున్నా 5 గంటలకి చేయి పట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి నిద్ర మేలుకున్నా కళ్ళు కళ్ళు కలిసినవి మనసులు తెలిసినవి నే కాచుకుంది చాలు లేవే లోకి వచ్చినాలో నువ్వు కలిసిపోవే ఎదలోని నా ప్రేమ గమనించే ఈ భామ నీ శ్వాసే నాదు ఆశ నా కౌగిలింతలో నిన్ను కట్టిపడేసి ఏదో చెయ్యమని అదగొల పెట్టేనే 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి కొంతకాలం నువ్వు వేచి ఉండరా నీ కోరికంత తీరే రోజు ఉందిరా జాజి పూలు మొజు ముతగుందిరా అగ్గి రాసుకుందరా చిరంత జాతరేరా కలిసినవి మనసులు తెలిసినవి నే కాచుకుంది చాలు లేవే రావే 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 5 గంటలకి చేయి పట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి నిద్ర మేలుకున్నా వేచి ఉన్నా ఇంటర్నేషనల్ ప్లేయర్ తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు టవలేవరా? టవలేమంటున్నానా? ఆ? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఆ? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఆ? ఈ పిజ్జాను అందరూ ఎలా తింటారో జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూర్చుకొని కూర్చొని ఏమైంది? లేదు ఆ లాస్ట్ వీకే రావాల్సింది ఇంకా రాలేదు. అదే ఎవరు రావాల్సింది ఎవరు రాలేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. వాడ్రా మగాడు. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే పీరియడ్స్ ఆల్సో అయిందా? అవును సీనియర్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర్ వెధవ. పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో ఏంటి నువ్వు అనేది? సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు. సీనియర్ నాకు రమ్యకి చెప్పరా? నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు పసిబిడ్ల మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో బావయ్య, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల దొట్లో పెళ్లి వేసేయాలి. కాకుండా ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు. ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? ఏమయ్యా? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతున్నా. ఐడియా చెప్పు. చచ్చాను. అయ్యో ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్. దాంతో టెస్ట్ చేసి ఉంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్ అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ తప్పుగా చెప్పానా? తప్పే. నువ్వు ఓ పని చేయి. మన వీధి చివరుందే ఓ మెడికల్ షాప్. అవును. నువ్వు అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది
నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే ఏంటది ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి ఇవ్వు, చెప్పు తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలుగు తక్కువ తత్తమ్మ. చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావు. ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదో హెల్ప్ చేస్తావు అనుకుంటే ఓ సీనియర్ నేను సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. ఛీ! రా. సీనియర్ ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో, చంపేస్తానేమనుకుంటున్నా. వస్తున్నా. వీళ్ళు తీసుకో. సీనియర్ షాప్ మన ఏరియాలోనే ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం? వేరే షాప్ కి వెళ్దామా? వీళ్ళు తీసుకురా. సీనియర్ ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు. సిగ్గుగా ఉందా? అవును సీనియర్. నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్ కి వెళ్దామా? అది ఇది అని చెప్పి ఊరు చివరి దాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలిరా? అవసరం నీది. వెళ్ళి తీసుకురా. సీనియర్ అందరూ జెంట్స్ ఉన్నారు. మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురా. గాడిద నుంచి ఫోన్ కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనుక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్. మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాసా ఫ్లేవర్ కూడా రాబోతుంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు ఏమీ వద్దు. బ్రదర్ బ్రదర్ బ్రదర్, టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్లి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఎందుకంటే వాడు ఊరేసుకున్నది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్ వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి. ఏం సిగ్గుపడకండి, నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో నేనెందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవ్వరా. ఇవ్వరా. ఎవరు మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవ్వరా. ఎందుకు సీనియర్ 2? నువ్వు అనవసరంగా ఇలా ఇదిగో తీసుకెళ్లి సిస్టర్ కి నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తాను వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. ఏమేమి తీసుకోవాలి గుర్తున్నాగా? ఇంటికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అనొద్దు. అమ్మా ఆ గోధుమ పిండి ఎక్కడ ఉంది చూడు. అయ్యో అవునే, నేను వెళ్ళి తీసుకొస్తాను. రేయ్ ఎందుకు అలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నా? ఇచ్చి ఎంతసేపు అయింది? ఫోన్ చేసి ఏమైందో అడిగిరా. హలో హలో రమ్య, రిజల్ట్ ఏమైంది? అందుకు 5 minutes పడుతుంది. వెయిట్ చేయ ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు.
చూసి చెప్పవే త్వరగా. హలో హలో హలో, ఏమైంది? రిజల్ట్ వచ్చింది ప్రభు. చూడు సస్పెన్స్ లో పెట్టు, టక్కని చూసి చెప్పు. నెగటివే. నెగిటివా? నువ్వు బాగా చూసావుగా? అవును, క్లియర్ గానే చూస్తాను. నెగటివే. సూపర్ రమ్య, రమ్య రమ్య, ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ఒక్క నిమిషం, నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో, సీనియర్, నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి అయ్యవా? నోరు శానిటైజ్ తో కడగవయ్యా. అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? ఫోన్ 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 త్వరగా. ఎవరి ఫోన్? నీ ఫోనే. అవును, నా ఫోనే. రమ్య ఎవరది? నా ఫిగరే. సంతోషం. మాట్లాడుకో. మాట్లాడొస్తా. మాట్లాడు. మాట్లాడొస్తా. మాట్లాడొస్తా. ఎంజాయ్గా మాట్లాడు, సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది? ఏంటది? రేయ్, ఇంకో టెస్టర్ లో ఇంకో టెస్ట్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? నిన్న ఇంకో టెస్ట్ లో టెస్ట్ చేయమంది. నిన్నెవరా 2 టెస్టులు తెచ్చామంది? అది బై వన్ గెట్ వన్ లో కొన్నాను, అలాగే ఇస్తారే. 40 కొనిస్తే 40 సార్లు టెస్ట్ చేస్తూ ఉంటావు. నువ్వు పుత్తుందా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడతారు? ఇలా చూడు, పాజిటివ్ వస్తే ప్రెగ్నెంట్ అని అర్థం. బాగా విను, ఇక నాకు కాల్ చేసే పని పెట్టుకోకు. నువ్వెవరు నేనెవరు, నేనెవరు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఏంటి, నా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతావా? అవునే. రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నని తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. ఏంటి మా ఇంటికా? రమ్య రమ్య రమ్య. రమ్య రమ్య. స్విచ్ ఇంకో టెస్ట్ కొనమని చెప్పింది. బై వన్ గెట్ వన్ ఫ్రీ. కొట్రా, కొట్టు. నీకు బ్రోకర్ పని చేసి నీ పప్పికి కూడా బ్రోకర్ పని చేశాను కదా, కొట్టు, బాగా కొట్రా. ఇంతకంటే కొట్టుంటేనే కరోనా వస్తుందిరా. ప్రాబ్లం వచ్చిందో కనిపిస్తాను, జాగ్రత్త. ఎక్కడయ్యా నీ కొడుకు? ఎందుకు? పిలవయ్యా పోరం పోకండి. మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు నీ కొడుకు మర్యాద ఇచ్చా? చాలా మాట్లాడుతున్నాం. ఏంటమ్మా నువ్వు చేసిన విధవ పనికి నిద్ర ఒకటి తక్కువ. లేరా, లేచి బయటికి రారా. రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడండి. చేసి మా అబ్బాయి పైపులో నేను పడుకుంటూ అడుగుతాను. ఉంటే మేము ఊరుకుంటావా? ఉండవే. నువ్వు కూడా వాళ్ళతో గొడవ చేస్తున్నావంటే ఉండు. మిమ్మల్ని అనాలి, ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చాను. అవును, ప్రతి ఏడంతస్తుల భవనం మొదటి 2 రూములు బాత్రూములు. ఇదేనా కొడుకులు పెంచే విధానం? నేను బాగానే పెంచానయ్యా. వాడు ఏం చేశాడో తెలుసా నీకు? నా కూతురికి మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం అయ్యో, చేశాడు. ఏంటండి అన్యాయంగా నా బిడ్డ మీద నిందలేస్తున్నాడు? ఎవరమ్మా నింద వేస్తోంది? ఇదే మా ఊళ్ళో జరుగుంటే కోసి పారేస్తుండేవాడిని. ఎవరు ఏంటి? నిన్న కూడా ఈవిడ మన ఇంటికి వస్తే కాఫీ పెట్టించాను, తాగేసేలా మాట్లాడుతుంది చూడండి. అయ్యయ్యే, నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్పులు అడిగా, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటి నీ మనిషి? నువ్వు క్లిప్పులు ఇస్తావు, నీ కొడుకు నా కూతురికి పెట్టనిస్తాడు. చాలా గొప్ప కుటుంబం. చూసారా ఎలా మాట్లాడుతుందో ఆవిడ? అక్క చెల్లెలతో పుడితేనే కదా ఆడపిల్ల ఏం తెలిసేది. నేను వద్దన్నా, ఇదే వద్దంది. విన్నావా వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి, ఈ బాధ ముఖ్యం, నోరు వేయండి. ఏమయ్యా, ముందు నీ కొడుకును పిలవయ్యా. అమ్మా, ఏంటి వాడు వచ్చేసాడు. అదిగో చూడండి, 6 అడుగులు ఉండే మీ సుపుత్రుడు వచ్చాడు. చాలు, చాలు, ఏంటో అతనే ఆపు, నేను అడుగుతాను. మా కొంప ముంచి దున్నపోతు మీద వారం కూర్చున్నట్టు ఎలా కూర్చున్నాడు? ఏయ్, నాన్న రారా. బయటికి రారా. మా ఏయ్, ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్న చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమేనా? నాన్న తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేశావా? జీవితంలో నువ్వు చేయలేదు. ఎన్ని ట్విస్టులు ఈ కథలో. వీడు ఫిగర్ని పట్టి వేసుకున్నాడు వల్లో. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీదంట వీడికి. పాపం వీడి వల్ల కడుపొచ్చింది దానికి. బాగా ఇరుకున్నాడు, తప్పించుకోలేడంట. సైట్ కొట్ట నల్లాడు తుంటరిగా, అయ్యో అప్పటిగా దొరికిపోయే ఒంటరిగా. మమ ఏమైతే అయింది నువ్వు కథలు, తబలా వాయించాక చెయ్యి కథలు. కంపోజింగ్ లో ఉన్నా. సీనియర్ నిన్నే. దయచేసి రావయ్యా. నేను ఇంత పెద్ద సమస్యలో ఉన్నాను, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. అక్క కొంచెం నీళ్లు పోయా, దాహంగా ఉంది. సీనియర్ రమ్య వాళ్ళ అమ్మ నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసింది. అలాంటి కళ వచ్చింది సీనియర్. అయ్యో, నువ్వు వెళ్ళి చీర మార్చుకోక. రే యాదవా, ప్రశాంతంగా మంచినీళ్ళు కూడా తాగనివా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు సీనియర్. ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టుంది.
భయంగా ఉంది సీనియర్. ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ ప్రకారం ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని వచ్చింది. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నామంటే అది మనకే డేంజర్. ఎవరైనా తెలిసిన డాక్టర్ తో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన డాక్టరు ఆ, మా నాన్న తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన దీని గురించి అడిగితే చెప్పుతో కొడతాడు మనల్ని. మీ నాన్న దగ్గర ఎందుకు ఇరుక్కోవడం? తెంగర వెదవా. నువ్వేం చెయ్యొద్దు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే. తిరిగితే అట్లా. ఇదిగో ఇది పట్టుకో. ఏంటిది? ఈ మాత్రం వేసుకున్నావు అంటే డేట్స్ నార్మల్ అవుతాయట. ఎవరు చెప్పారు? హాయ్. వాడికి తెలుసా? నాకేం తెలీదు. ఎందుకు నా అందరి ముందు నా పరువు తీస్తున్నావు? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఇప్పుడు వాడు నీ గురించి ఏమనుకుంటాడు అనేది ముఖ్యమా? ముందు నీ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది చూడు. ఏంటి నా ప్రాబ్లమా? ఇలా చూడు రమ్య, సీనియర్ కి తెలిసిన డాక్టర్ అడిగి ఈ టాబ్లెట్ తీసుకొచ్చాం. ఈ టాబ్లెట్ వేసుకో, అంతా నార్మల్ అయిపోతుంది. నువ్వు ఇంతకు ముందర లేవు ప్రభు. ఏయ్, హలో, ఆ టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ వేసుకో. ఆ టాబ్లెట్ నువ్వు వేసుకోకపోతే ఊరంతా నిన్ను ఉమ్మేస్తారు. అందులో నేను ఒకడిని. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీనియర్, ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పే చేస్తున్నావురా, కానీ డాక్టర్ అడిగి కరెక్ట్ గా చేస్తున్నావు. నువ్వేం భయపడకు, నేను తోడుగా ఉన్నానుగా. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. నీకు మంచి టైం స్టార్ట్ అయిందిరా. బండి ఆ పక్కన ఆపు, ఫోన్ మాట్లాడి వెళ్దాం. డాక్టరే. గుడ్ ఈవినింగ్ డాక్టర్. చెప్పండి డాక్టర్. నేను చెప్పిన టాబ్లెట్ తీసుకెళ్ళిచ్చారా? ఓ, తీసుకెళ్ళి ఇచ్చాను డాక్టర్. 5 mg దొరికింది కదా? అది మాత్రం దొరకలేదు. 30 mg ఉంటే తీసేసుకున్నాం. 30 mg? అవును డాక్టర్. అమ్మాయికి 20 ఏళ్ళని చెప్పారు కదా? అవును. 20 ఏళ్ళ అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకుంటే వేసుకుంటే ఏమవుతుంది? బ్లీడింగ్ అయ్యి ఫిట్స్ వస్తాయి. అంటే అలా వేసుకుంటే మూర్చ చచ్చిపోతున్నారు. ఫుల్ చచ్చిపోతుందా? చచ్చిపోతుందా? ఎవరు? ఎవరు? ఏం చేస్తున్నా? పోలీస్ కేసు అయితే నాకు సంబంధం లేదు. ఓయ్, డాక్టర్, పోలీస్ గిల్స్ అంటావేంటి? డాక్టర్, ఏయ్, హలో హలో. ఏమైందయ్యా ముందే చెప్పు. రేయ్, ముందు తనకు ఫోన్ చేసి ఆ మాత్రం వేసుకోవద్దని ఎందుకు చెప్పారు. సీనియర్? నేను చెప్పేది విను, ఆ మాత్రం వేసుకోవద్దని చెప్పి. ఏమైందో చెప్పోయా. రమ్య ఆ మాత్రం వేసుకుంటే బేబీ బ్లీడింగ్ చనిపోతుందట. ఏమంటున్నావు? నేను కాదురా, డాక్టర్ చెప్పాడు. ఫోన్ చేయి. సీనియర్ 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 సీనియర్. రేయ్, కంగారులో నా నెంబర్ కి చేస్తున్నావు. రమ్యకి చెయ్యి. రమ్య, రమ్య. హలో డాక్టర్. హలో, ఎవరు? డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు బాత్రూమ్ వెళ్ళారు. ఏం చేస్తామండి? ఆయన అక్కడే ఉండమన్నాడు. పోలీసులతో వస్తున్నాం. ఎవరది? ఫోన్ పెట్టాలి, మేము వస్తున్నాం. రేయ్, తీయట్లేదు సీనియర్. తీయనప్పుడు ఎందుకురా టైం వేస్ట్? పడి. అయ్యో, ఇప్పుడే మ్యాచ్ ఆడదాం అనుకున్నాను. పైకి వెళ్ళి చెప్పరా. ఇంటి నేనా? నేను హౌస్ ఓనర్ కొడుకుని ఇంట్లో అందరికీ తెలుసు. నేనైతే ప్రాబ్లం నేను వెళ్ళి చెప్పా. ఆగు. వాడు నా తరపు తెస్తే ఏం చెప్తావా? మాత్రం వేసుకుంటే మీ అమ్మాయి చస్తుంది. జ్యూసుల బండ్లకయ్యా. పోయింది, అయిపోయింది. స్ట్రీట్ లోకి వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌండ్ పడింది. రమ్యను హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటారు. నాకు తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్, లైవ్ అన్నిట్లోనూ మనమేనయ్యా. జీవితంతో జైల్లోనే ఉండాలి. ఎవర్రా జైలుకి వెళ్ళేది? నువ్వే జైలుకి వెళ్తావు. ఫస్ట్ అక్యూస్ నువ్వే. ఏంట్రా మాట? అవును, నువ్వు చేసే పనికి సంకెక్కించుకోమంటావా? పోయింది. నీ మాటలు వింటే నాకు ఇప్పుడే గుండె నొప్పి వచ్చేలా ఉంది. అవును, గుండె ఏమన్నా? అదే గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చింది. కాదురా, గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నా. ఏం చేస్తున్నావు? కూర్చోలేదంటే ఇప్పేస్తాను. ఉండరా బాబు, కూర్చుంటాను. ఇట్లా పడుకో. ఏంట్రా, ఏం చేస్తున్నావు? చేతులు పైకి పెట్టు. ఐఎమ్ సారీ సీనియర్. అయ్యో సీనియర్ సార్, రండి. సీనియర్ అయ్యో రండి. పైన రమ్య అమ్మాలన్న త్వరగా రండి. సీనియర్ బాగా యాక్టివ్. సీనియర్ ఇంకా రెండు తొక్కుతారు. సీనియర్ సార్, అయ్యో సీనియర్ కాంటాక్ట్ వచ్చిందే. అయ్యో, వెళ్ళిపోయినట్టు. ఇక మీద వీడి సహవాసమే మనకొద్దు. వెంటనే ఏంట్రా, శవపేటకి చూసినట్టు చూస్తున్నారు. గుండె నొప్పి అయ్యా. గుండె నొక్కరా? క్లియర్ గా చెప్పరా. రే మామ, అలా నొక్కుతూనే ఉండు. నేను ఎవరిలో లైవ్ ఆచేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుండె నొప్పితో బాధపడుతున్నారు. లైవ్ చేయండి. వదలరా, నాకు ఎప్పుడు వదలరా? అదా, ఏం లెక్కలనేది ఒకేసారి 2000 మంది చూస్తున్నారు. ఆగిన తాతయ్య. హార్ట్ అటాక్? అవును. అవును. ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నారా? లేరు. ఎవరు లేరా? లేరు. నిజం చెప్పండి, ఎవరు లేరా? లేరు. అందుకనే ఒక హార్ట్ పేషెంట్ పక్కన ఉండాలనేది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో ఈ హార్ట్ అటాక్ ఎలా పోగొడతారా? పడుకో. నన్ను వదిలేయండి. అలా కాస్త పైకెత్తండి. నీళ్లు తండి. ఇదిగో ఓయ్, ఏం చేయబోతున్నావు? బాగా తెరు.
మింగు మింగు అయ్యో మాత్రం మారిపోయింది మాత్రం మారిపోయిందయ్యా. ఇక్కడ కూడా మారిపోయిందా? అవును. ఏం మాత్రం రాది? అది పోతే పోయిందిలే వదిలే. చెప్పరా. నాయగారు మాత్రం తెచ్చాను, పొరపాటున దాన్ని ఇచ్చేసాను వీడికి. దాన్ని నువ్వు మింగి చావరా. ముందు నీ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. ఏంటి నా ప్రాబ్లమా? రే టిఫిన్ తిందువు గాని రారా. మా వద్దమ్మా. రాత్రి కూడా ఏం తినలేదు, వద్దంటావేంటి? రారా. మా నేను వద్దంటున్నాను కదా. ఇలా వచ్చి చూడు, నీకు ఇష్టమైన టిఫిన్ చేశానురా. మా నేనే వద్దంటున్నాను కదా, ఎందుకమ్మా నా ప్రాణాలు తీస్తున్నావు? ఎందుకు అలా అరుస్తావు? నీకు ఇష్టమని గోధుమ రవ్వ ఉప్మా జీడిపప్పు కూడా వేసి చేశాను, సూపర్ గా ఉంది, తిని చూడు. ఉప్మా వద్దు కాదు, గుడ్డొద్దు. అయ్యో ఏమిటి ఏమిటండి? ఏంటి కాలేజీలో సస్పెండ్ అయ్యి 6 నెలలుగా ఇంట్లో కూర్చొని దున్నపోతలాగా తిని నిద్రపోతున్నావు? ఎవరో ఏమి అన్నది పొగరా? తిన్నాని ప్రేమ అడుగుతుంటే ఇష్టం వచ్చాడు వాగుతున్నావు. ఏమండి నన్నే కదా అన్నారు. ఇదైతే దేనికైనా హద్దుంది, చంపేస్తాను. రే తినేసి వెళ్ళరా. వాడు బయటికి వెళ్ళి గడ్డి తింటాడు, నువ్వు నీ పని చూసుకో. ఆటానికి వస్తావా? పోరా, మీకు బాగా వేళకోళం అయిపోయింది. నిజంగానే పిలుస్తున్నాను రా, ఆటానికి వస్తావా? మాతో ఆడతావా? 2 ఏళ్ళుగా అందుకే వెయిట్ చేస్తున్నాను. వద్దని చెప్తానా? ఆడదావురా. సరే, కానీ ముందుగా ఒక చిన్న పని, అది చేస్తే చేసుకుంటాను. ఏం పని? ఏం లేదు, ఆడుతున్నప్పుడు నడుము పట్టేసిందిరా. స్ప్రే కొట్టమంటావా? స్ప్రే నేను కొట్టుకుంటానులే, షూ లేసి కట్టుకోలేకపోతున్నాను, కొంచెం కట్టరా. పోరా రే, ఇంకెవరినన్నా చూసుకో. చేర్చుకుందాం అనుకున్నాను, సరే వదిలే, నీ ఇష్టం. చేర్చుకుంటావా? లేస్ కట్టు, చేర్చుకుంటాను. రే అక్కడ చూడండి రా, వాడు షూలేసి కడుతున్నాడు. ఏంటి సీనియర్ ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? మనసేం బాలేదు సీనియర్, ఏదైనా బీచ్కి వెళ్దామా? నేను రాను. నా కోసం రా సీనియర్. నేను రానంటున్నాను కదా. సీనియర్ సీనియర్ ఏయ్, సీనియర్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అదే కంట్లో నలక పడింది, అందుకే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. ఇదిగో ఏమైందో చెప్పవయ్యా. ఏడవడం లేదంటున్నానుగా. ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? ఏం చెప్పరా? 2 నెలలుగా పాలు వేయమన్నారు, 2 నెలలుగా గాలి కొట్టించుకురమ్మన్నారు, ఈ రోజు షూలు వేసి కట్టమన్నాడు రా. సరే అని కట్టాను, అయినా ఆడనివ్వనన్నాడు రా. ఇలా అని తెలుస్తుంటే నా ఏరియా కుర్రాళ్ళతో కార్పొరేషన్ గ్రౌండ్ లోనే ఆడుకునేవాడిని. తప్పు చేశాను రా. ఇక మీద ఇంకెక్కడికి ఎప్పుడు రాను, వెళ్తున్నాను. ఏయ్, సీనియర్ 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 ఏంట్రా? చూసావు సీనియర్, ఈ బాల్ కూడా నిన్ను వెళ్ళొద్దంటోంది, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు. బాల్ విసరా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళి ఆడాలి అంతేగా, వెళ్ళి ఆడు సీనియర్. లోపలికి వెళ్తే గొడవ అవుతుందిరా. గొడవ ఏమీ కాదు సీనియర్, నువ్వు లోపలికి వెళ్ళి ఆడు. ప్రభు చెప్తే విను, వద్దురా. నువ్వు నా మాట వింటావా లేదా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళి గట్టిగా ఒక గోల్ కొట్టా సీనియర్. ఏంటి ఫోర్స్ కొడతావు? బాల్ నుంచి బయటికి పోరా. Go, go, go!
రా అన్న గోడనికి రమ్మన్నాడు. రమ్మంటే వెళ్ళండి రా, నన్ను ఎందుకు అడగడం? మిమ్మల్ని రమ్మన్నాడు. ఏ గొడవను? అన్నగారి పర్సనల్ గోడౌన్కి. పర్సనల్ గొడవన్ కా? రైట్ సైడ్ ఉన్నాడే వాడే మన క్లయింట్. క్యాష్ కూడా ఇచ్చేసాడు. ఏంటయ్యా మీ గొడవ? అన్నా వీడే మమ్మల్ని కొట్టాడు, వాడిని అడగనా? నువ్వేగా ముందు వీడిని నెట్టావు, అది చెప్పరా? ఏది చెప్పాలో ఏది చెప్పకలేదో నాకు తెలుసు. నువ్వు మూసుకో. నువ్వు మూసుకో, లేదంటే తెరుచుకో. అర్థమైన గడ్డి తినే కుక్కవరా నువ్వు? ఎవరు? నేనా? నువ్వు కాకపోతే అమ్మేంట్రా? ఓవర్ గా మాట్లాడితే ఏంట్రా ఇది? బ్లడ్ అన్నా? నేను చెప్తే ఆయన తిడుతున్నాడు. నమస్తే అన్న. అవును, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఒక గ్రౌండ్ లో ఆడుకుంటున్నారన్నా, ఇతను అసలు ఆడనివ్వట్లేదన్నా. 2 ఏళ్ళగా ఇతని బాల్ విసరడానికి, గాలి కొట్టించడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారన్నా. కారణం ఏంటో అడిగి చెప్పండి అన్నా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏమయ్యా, చిన్నపిల్లలు అందరూ గొడవ పడతారేంటి? విషయం ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను. హౌసింగ్ బోర్డ్ బాయ్ అన్నా. హౌసింగ్ బోర్డ్ అంటే? మా లెవెల్ కి తగిన మనిషి అన్నా. లోపలికి వస్తే కంపు చేస్తాడు. ఏంటి కంపు చేస్తాడా? ఏమయ్యా, ఒకరికి అవకాశం ఇస్తేనే కదా అతను బాగా ఆడగలరా లేదా అనేది తెలుస్తుంది. అన్నా మా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఏయ్, రా. ఇంకొక్క మాట మాట్లాడితే నేను మాట్లాడు, బేబీ మాట్లాడుతుంది. యూ వాంట్ సీ బేబీ? బేబీని చూసావుగా? పోరా. ఓకే బాయ్స్, రేపు గ్రౌండ్ లో మీట్ అవుతాం. ఆడవయ్యా. ఇప్పుడు చూపిస్తారా కోపమా? ఊరుకోరా, పిచ్చ కోపంలో ఉన్నా. ఒకరిని ఆడనివ్వకపోవడానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ అతను హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడని ఒక కారణం చెప్పావే, అది నీకే న్యాయంగా ఉందా? రంగంలోకి వచ్చేసాడు, సింగం లాగా దూకేసాడు, దమ్మె చూపి కుమ్మేసాడు, గోలే కొట్టేస్తాడు యోగి. భద్రం భద్రం మోనగాడు అంటే వీడేరా, బరిలోకి దిగినాడంటే గెలిచేది ఇంకా వాడేరా. రోడ్డెంది ఎవరు? యోగి బాబు సూపర్ స్టారురా, గోలే కొట్టి గోలే పుట్టించేది వీడేరా. బ్రదర్, గోల్ చూసావా? చూసాను. ఎలా ఉంది చెప్పు. సూపర్ గా ఉంది. మంచి ప్లేయర్ కి చేయడానికి ఆలోచన ఎందుకు? ఇవ్వరా. సూపర్ రా. ఏంట్రా జైల్లో గ్రౌండ్ అంటే అందరికీ ఒకటే. రెండ్రా లోనికి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండి చెప్తాను అన్నా. స్ట్రైట్ గా వెళ్ళన్నా. బీచ్ కి వెళ్తున్నావు అని చెప్పావు కదా. అరే ఒక నిమిషం ఉండని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కి తీసుకొచ్చావు? చూడు రమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికే 10 రోజులు డేట్ ఆలస్యమైంది. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. హాస్పిటల్ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా ఉంటే 10 నిమిషాల్లో రిజల్ట్ చెప్పేస్తారంట. ఆ తర్వాత ఏది తప్పుగా ఉండదు. నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళని ఆ రోజు ప్రామిస్ చేశా. రమ్య, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే టైం లేదు సరేనా? నువ్వు ముందు దిగు. ఏంట్రా ఎంత లేటు? ఏం లేదు సీనియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ చెప్పాను. నెక్స్ట్ స్టెప్ తీసుకురావడానికి లేట్ అయింది. విటమిన్ టాబ్లెట్స్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా?
త్వరగా లోపలికి వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. ఓ డాక్టర్ 10 నిమిషాలు వస్తారు. రాగానే చెప్తాను, నువ్వు వెళ్ళి చూడు. సరేనా? రే పాజిటివ్ వస్తే ఏం చేస్తావా? రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా డాక్టర్ రూమ్కి వెళ్ళిపోతారు. లోపల వెయిట్ చేయండి, టెస్ట్ కి రెడీ చేసి పిలుస్తాను. అమ్మా అమ్మా ఫోన్లో నువ్వు నాకేం చెప్పావి? అమ్మా దెబ్బ తగిలింది, హాస్పిటల్కి రామ్మా అనే కదా చెప్పావు. ఇక్కడికి వస్తే డాక్టర్ నీకు అబార్షన్ చేశారని చెప్పారు. ఏంటి ఇది? అమ్మా నాకు చాలా భయం వేసిందమ్మా. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదమ్మా. తెలియకుండా తప్పు చేశాను, సారీ అమ్మా. నువ్వు ఇప్పుడు చేసింది తప్పు కాదు, పాపమే. అంత తొందర ఏంటి నీకు? ఇలా వయసు వెళ్ళొచ్చేసే తప్పుల వల్ల ఎందరు బిడ్డలు కడుపులోనే చేస్తున్నారు తెలుసా? ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. బిడ్డలు కావాలని కోరి గుళ్ళ చుట్టూ తిరిగి డాక్టర్లకు చూపించుకొని లక్షలు ఖర్చు పెడుతున్న వారు కూడా సంతానం కలగట్లేదే. కానీ నువ్వు 9 నెలలు కడుపారా మోసి కనాల్సిన బిడ్డని కడుపులోనే చంపేసి పైగా ఏడుస్తున్నావెందుకే? అమ్మా నన్ను వదిలేయమ్మా, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతానమ్మా. మీ పేరు? రమ్య, వయసు? 22. పెళ్ళై ఎన్నెళ్ళైంది? ప్రెగ్నెన్సీ టెస్ట్ కి కదా వచ్చారు? చెప్పండి, పెళ్ళయి ఎన్నెళ్ళైంది? హలో, ఏమైంది? రేయ్, రమ్యారా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమ్య 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 ఆగు. రమ్య 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 టెస్ట్ చేయించుకున్నావా లేదా? లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక టెస్టే కదా చేయించుకోమంటున్నాను, దానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాను? నేనేం చేయటం లేదు. ఇప్పుడు టెస్ట్ చేయడం ఎందుకో చెప్పు. పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవద్దా? సరే పాజిటివ్ అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావా? ఈ వయసులో పెళ్లి చేసుకొని బిడ్డలు కనమంటావా? అబోర్షన్ తప్ప వేరే దారి లేదు. ఒక ప్రాణం వాల్యూ ఏంటో నీకు ఇంకా తెలియలేదు ప్రభు. నేను ఆ పని చేయలేను. పాజిటివ్ నెగిటివ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ఫేస్ చేస్తాను. రమ్య ఇకపై నీకు నాకు ఏ సంబంధము లేదు. దయచేసి ఇకపై నా లైఫ్ లోకి రాకు. బతుకు క్షణములో మరపు తిరిగేనే, త్రుటిలో లోకం చీకటి ఆయే. తలపుల మొత్తం నీ ఉంటే మది కదిలినది, కదిలే ఎదలో సుధ మొదలైంది. ఎదలో తులని ప్రేమే నాదయింది, అది నెడు కలాయినదే. నన్ను వీడిని హృదయం బహుదూరం పయనిస్తే మిగిలే ఎదరగిలే ఆవేదనిదే. మనసేమో వేచినది, మరి నీకై కాచినది. మనసేమో వేచినది, నీకై నీకై. అది ఎంత కాలమైనను బతుకు క్షణములో మలుపు తిరిగని, త్రుటిలో లోకం చీకటి ఆయే.
జతగా శృతిగా బతిగా నీలో నన్నే వెతిగా ప్రేమను మదిలో దాచా నన్ను తలచి నిన్ను తలచి మై మరచాను తప్పు ఒప్పు, వేరే దారి లేదు, ఇది నా నిర్ణయం కాదు. ఇది తప్పు ఒప్పు, నేనడగలిది ఒకతనువై ఇన్నాళ్ళో రెండు ప్రాణాలయున్నా మనసేమో వేచినది మరి నీకై కాచినది మరి నీకై కాచినది నీకై నీకై అది ఎంత కాలమైనను పప్పి 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 ఏ, పప్పి పప్పి ఊపిరి పీల్చు పప్పి పప్పి ఏమైంది పప్పి అయ్యో ఊపిరి పీల్చట్లేదే పప్పి పప్పి హలో హలో డాక్టర్ నేను ప్రభుని మాట్లాడుతున్నా మీకు గుర్తుందా డాక్టర్ బ్రౌన్ కలర్ ల్యాప్టాప్ తీసుకొచ్చాను పప్పి మీకు గుర్తుందా డాక్టర్ ప్రభు. డాక్టర్ దానికి ఏమైందో తెలియట్లేదు సడన్ గా స్ప్రో లేకుండా పడుతుంది డాక్టర్ దానికి 2 రోజులు డెలివరీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఇచ్చిన 2 మందులు వాడుతున్నావా లేదా? మందు అయ్యో మర్చిపోయి డాక్టర్ ఏంటయ్యా అంత ఈజీగా చెప్పేశావు? నేను ఇప్పుడు ఊళ్ళో కూడా లేను. నాకు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వెంటనే దాన్ని వెటనరీ అయ్యో హాస్పిటల్. అలాగే 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 డాక్టర్ పప్పి నీకేం కాదు పప్పి నేను చూసుకుంటాను పప్పి ఆటో ఆటో ఒక నిమిషం ఆటో అన్నా కుక్క కొండ పోలేదన్నా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా అన్న వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి రానా రానా పప్పి పప్పి నీకేం కాదు మన హాస్పిటల్కి వెళ్దాం ఆటో వచ్చేసింది ఓకేనా ఏయ్, ఏయ్, ఆటో వెళ్ళకురా పప్పి 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 ఏ పప్పి పప్పి కళ్ళు తెరవట్లేదే ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అన్నా ఎక్కడున్నావు అన్నా అన్నా ఎక్కడ వద్దురా 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 అన్నా ఎక్కడన్నా అన్న ఎక్కడన్నా ఇక్కడ ఉన్నాను అన్న పప్పి ప్రెగ్నెంట్ గా ఉందన్నా ఏమైందో తెలియట్లేదన్నా ప్రెగ్నెంట్ గా ఉందా? అవునన్నా 7 రోజులా? అవునన్నా 57 రోజులు అయిందన్నా 8 రోజులు అయితేనే పిల్లలు పెడుతుంది. ఇప్పుడు ఇల్లు పొద్దున్నే రా, ముందుగా చూసి పంపిస్తాను పో. ఏయ్, ఏంటయ్యా లూస్ లాగా మాట్లాడుతున్నావు ఓయ్ ఎందుకు అరుస్తున్నా? ఉన్న విషయంగా చెప్తున్నాను. ముందు డాక్టర్ ఎక్కడ ఉన్నాడో చెప్పవయ్యా ఏంటి గొడవ
ఏమైందయ్యా? పప్పి ప్రెగ్నెంట్ గా ఉంది అక్క. ఏరా కుక్క నొప్పులతో బాధపడుతుంటే దున్నపోతున్న కూర్చొని తింటున్నావు. ఎప్పటికీ నీ బతికితేనా? అక్క, అక్క, జాగ్రత్త, డాక్టర్ జాగ్రత్త. దగ్గరికి తీసుకెళ్ళాలి. నువ్వు రా బాబు, ప్లీజ్ నేను అక్క. తీసుకెళ్తాను. రా, రా, రా. రా, రా. జాగ్రత్తగా రా. ఇందులో పడుకోబెట్టు. ప్రెగ్నెంట్ గా ఉన్న కుక్కని అంతసేపు చేతిలో ఉంచుకోకూడదు. చిన్న పడుకోబెట్టు. రా, రా. అక్క, డాక్టర్ ఎక్కడున్నాడు అక్క? నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. డాక్టర్ డాక్టర్ గారు ఇక్కడ లేడు. నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళక్క. పప్పి, డాక్టర్! పప్పి, అక్క, అక్క, పప్పి కళ్ళు తెరవట్లేదు, త్వరగా రా అక్క. సరే ఒక డాక్టర్ నిమిషం. ఏంటమ్మా ప్రెగ్నెంట్ డాగు 57 రోజులు అయ్యాయి. స్పృహ లేకుండా పడింది. త్వరగా వచ్చి చూడండి డాక్టర్. రండి త్వరగా రండి. చూస్తా రండి సార్, డాక్టర్. ఒక ఎమర్జెన్సీ కేసు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. పప్పి, డాక్టర్ గారు త్వరగా చూడండి డాక్టర్. పప్పి చూడండి డాక్టర్. ఎంతసేపటి నుంచి ఎలా ఉంది? డాక్టర్ 2 గంటలుగా ఇలాగే ఉంది డాక్టర్. త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్. ఏమా ఓటికి తీసుకురండి, త్వరగా త్వరగా తీసుకురండి. అక్క, అలా పట్టుకోక. రండి. దీని మీద పడుకోబెట్టండి. డాక్టర్, పప్పి, పప్పి, డాక్టర్, 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 ఏం కడుపులో ఉన్న కాదు పిల్లల మెడకి తల్లి పేగు చుట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఐదర్ నేను తల్లిని కాపాడగలను లేదా పిల్లల్ని కాపాడగలను. డాక్టర్, మీరు ఇలా చెప్పకండి డాక్టర్. నాకు ఇద్దరు చాలా ముఖ్యం డాక్టర్. ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడండి డాక్టర్. డోంట్ వరీ. ఏదైనా నేను సర్జరీ తర్వాతే చెప్పగలను. మీరు బయట పెట్టండి. అయ్యో డాక్టర్, తీసుకెళ్ళండి. డాక్టర్, వెళ్ళవయ్య. పప్పి, పప్పి, డాక్టర్ చూసుకుంటారా? డాక్టర్ ఎలాగైనా ఇద్దరిని కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. పప్పి, పప్పి, పప్పి. పప్పి, పప్పి. నాన్న, నేనే తప్పు చేశాను నాన్న. పప్పి నా వల్ల చావుపోతుంది. పప్పికి ఏం కాదురా, నా మాట విను. ఏడకు. బాబు అక్క, ఒకసారి ఇలా రా. ఏమైందక్క? రా బాబు చెప్తాను. పప్పి, 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 పప్పి. పప్పి,
రమ్య తీ రమ్య 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 షో రమ్య తీ రమ్య ప్లీజ్ రమ్య ప్లీజ్ 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 తీ రమ్య ప్లీజ్ షో నాన్న నీ ఫోన్ ఇవ్వనన్నా నీ ఫోన్ ఏమైంది? ఇవ్వనన్నా ఎవరికరా ఇప్పుడు? కొంచెం ఉంటున్నా రమ్య తీ రమ్య హలో రమ్య రేయ్, రమ్య ఎవరు? రమ్య నువ్వు ఎక్కడున్నావు రమ్య ఇప్పుడు నీకేం కావాలి? రమ్య నేను ఒక 2 minutes మీట్ అవ్వ రమ్య ఎక్కడున్నావు చెప్పు రమ్య నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా. రమ్య రమ్య ప్లీజ్ రమ్య చెప్పు రమ్య నేను ఊరికి వెళ్ళిపోతున్నాను ప్రభు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను. రమ్య నేను వచ్చేస్తాను రమ్య 10 నిమిషాల్లో వచ్చేస్తాను రమ్య నేను 10 నిమిషాలకి మించి ఆ, వెయిట్ చేయలేను. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను అక్కడే ఉండు ఏంట్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పావు? ఇంతకీ పప్పి ఎలా ఉంది? సినీ సినీ పప్పి సూపర్ గా ఉంది సినీ పిల్లలు పెట్టింది సినీ 7 పిల్లలు పెట్టింది వాటిని చూస్తుంటే నేను వచ్చేస్తాను బైక్ తీసి ఇవ్వు నాన్న ఫోన్ పట్టుకో ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎవరో రంగానికి కలవాలని వెళ్ళాడు. ఎవరు అమ్మాయి? నాకు తెలియదు. ఎవరైతే మనకెందుకని మీరు రండి, పంపించొద్దాం రండి. వెరీ సారీ రమ్య ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను ఇక మీద నువ్వే నన్ను వద్దనుకున్నా నేను మాత్రం నేను వదిలి వెళ్ళను ఇది మన బిడ్డ దీనికి నేను నాన్నని నువ్వు అమ్మవి ఎవరు ఎవరుకున్నా సరే ఈ బిడ్డ నేను వదులుకునే ప్రసక్తే లేదు రమ్య ఒక ప్రాణ వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది రమ్య ఐ లవ్ యూ సో మచ్ రమ్య ప్రభు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రమ్య నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. ఏమంటున్నావు నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది ఆ విషయం అమ్మని అడిగాను. ఏం చెప్పారు పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తింటే లేట్ అవటం నార్మల్ అనే చెప్పింది. మరి 3 నెలల్లో పొట్ట పెద్దదవడం నువ్వు అమ్మ నేను నాన్న బిడ్డ అక్కువ ఇవన్నీ ఏమి లేవా నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు? ఇంట్లో మా ఇంట్లోనా నువ్వు వెళ్ళగానే మొదటి పనిగా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాతో దీని గురించి మాట్లాడబోతున్నా వాళ్ళని అలా తీసుకుని వచ్చేస్తా ఎక్కడికి? పెద్దవాడికా? మరి రేపు తెల్లారుగానే మొదటి పనిగా అమ్మ నాన్న తీసుకుని పిజ్జాతో బెంచవాడికి వచ్చేస్తా ఏమంటావ్ ప్రభు ప్రభు నిన్నసలు 15 రోజులుగా చావు కొట్టావు నన్ను తిననివ్వకుండా పడుకోనివ్వకుండా రే ప్రభు. నేను సింగిల్ గా ఉండడమే బెటర్ సింగిల్ సింహం దొరికిపోయాడు, సింగిల్ సింహం దొరికిపోయాడు, సింగిల్ సింహం దొరికిపోయాడు. ఏమండి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంతసేపైనా రాలేదేంటి? రేయ్, వెయిట్ సారా? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేమన్నా వాడు పీకే ఎక్కడున్నాడో ఫోన్ చేసి అడుగు. ఫుల్ డే కూడా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు చూసినా ఇంతేను. లేట్. సైలెంట్ గా ఉండరా మీరు? అది వచ్చాడు చూడండి హీరో. ఎక్కడికి వెళ్ళారా ఇది తీసుకురావడానికి వెళ్ళాను సీనియర్. ఏంట్రా ఇది? అది సరే కానీ ఆ. రమ్య వాళ్ళ అమ్మ నాన్న మీ ఎక్కడ నాన్న బిల్లు కట్టనని చెప్పాడురా, అందుకే వాళ్ళు కట్టడానికి వెళ్ళారు. రా, ముందు మనం లోనకి వెళ్తాం. పద పద. ప్రభు, తప్పే చేయని వాడు హీరో కాదు, తను చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకుంటాడే వాడే హీరో. ఈ సినిమాకి నువ్వేరా హీరో. వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్తాను అడుగువా? నువ్వెక్కడికి వెళ్తే నాకేంటయ్యా సెకండ్ పార్ట్ ఉందిగా, అప్పుడు చెప్తాను రా నీ సంగతి. రేయ్, పార్ట్ 2 లో నేను ఉన్నాగా. రీఎడిట్ చేసి ఈ సినిమాలోనే నిన్ను కట్ చేస్తా. బాబుని చూసావా? చూశాను ఎలా ఉన్నాడు? మనలాగే సూపర్ గా ఉన్నాడు బాగా ఆకలిగా ఉందిరా. ఏంటది? మ్. సీనా బయటలేలా? మ్.